హాయ్ హలో అండి. ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. తర్వాతకైతే అన్నీ ఇలా వేసేస్తున్నాను. తర్వాత కాలిన వెంటనే బెండకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. క్యారీకి అయితే రైస్ పెడుతున్నా. రైస్ పెట్టాలి. అన్నంలోకి వచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. పప్పు చేద్దాం అనుకున్నా, మేము మరి ఇవి వేస్ట్ అవుతాయి అన్నట్లు ఇంకా బెండకాయ అయితే చేస్తున్నాను ఫ్రై. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయి మనం మిక్సీకి ఆడిచ్చి పెట్టుకుంటాం కదా, అది వేయాలన్నమాట. లాస్ట్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొబ్బరి పొడి వేస్తానన్నమాట. అంతే, సింపుల్. రోజు ఫ్రైయే చేసుకుంటా, ఎందుకంటే నేను చికెన్ మటన్ తినను కాబట్టి అలా రోజు ఫ్రైయే చేసుకుంటా అన్నమాట. ఎక్కువ ఫ్రైలే నాకు ఇష్టము. మరి మీరేం చేస్తున్నారో మీ ఇంట్లో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే లేసాను, లేయడం అయితే అయిపోయింది. ఇంకా చెట్లకైతే రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే నేను డైలీ వేస్తాను గోరెంటాకు చెట్టుకి. చూడండి ఎంత గ్రోత్గా ఉందో. ఇలా రైస్ కడిగిన వాటరు డైలీ వేయడం వల్ల మనకి చెట్టు బాగా ఎగురిచ్చి ఫుల్ గ్రోత్ అవుతుందన్నమాట. ఏదైనా సరే చెట్టుకి మామూలు వాటర్ కన్నా మనం ఎలాగో రైస్ వాటర్ కడిగి వేస్తాం కదా వేస్ట్గా, అలా వేస్ట్గా పడేసే బదులు ఇలా చెట్టుకి వేస్తేనే గ్రోతింగ్ బాగుంటుందన్నమాట. హెయిర్కి కానీ చెట్లకు కానీ ఇట్లా రైస్ కడిగిన వాటర్ వేస్తేనే చాలా గ్రోతింగ్గా ఉంటుంది. చూడండి, కలబంద చెట్టు కూడా పక్కన చిన్న చిన్న పిలకలు అయితే వచ్చాయి, ఇలాగా కొమ్మలు. అది కూడా బాగా వస్తుందన్నమాట కలబంద చెట్టు. నా హెయిర్ గ్రోత్కి అయితే ఇదే సీక్రెట్. చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, మొన్న తెచ్చాను, పాత ఆకులన్నీ రాలిపోయి కొత్తగా మళ్ళీ చిగురిచ్చిందనమాట. హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది రైస్ వాటరు. మీరు ఒకసారి యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. చెప్పేదానికంటే అది మీరు చేస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, కొత్తగా చూసేవాళ్ళు. ఓకేనా? కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ కొబ్బరి పొడిలో కొద్దిగా తక్కువ వేస్తుంటాను కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడిలోకి నార్మల్గా వేస్తుంటాం కదా, తక్కువ వస్తుంది ఎలాగో. ఇంకా ఇవి ఫ్రై చేసినప్పుడు వేస్తేనే సెట్ అయిపోతుంది. బెండకాయ కదా, తొందరగా అయిపోతుంది ఫ్రై. 5 మినిట్స్లో అంతే అయిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది బెండకాయ. నా చిన్న హౌస్ అన్నమాట ఇది. నేను ఈ ఇంట్లోనే రెంట్కుంటాను. ఇది రెంట్ వచ్చేసి 2000. ఒక్క రూము, సింగిల్ రూము. ఎంత బాగా పెద్దగా ఉంది చూడండి, ఇలా ఉంటుంది. బయట వచ్చేసి ఇలా వరండా, బాగా పెద్దగా ఉంటుంది వరండా. ఇంకా ఇంటి వాళ్ళు కింద ఉంటారు, నేను వచ్చేసి పైన ఉంటాను. ఇంతకుముందు నేను కిందనే ఉంటే వాళ్ళు కలుపుకోవాలని చెప్పేసి కొడుకుది మ్యారేజ్ ఉందని కలుపుకున్నారు. ఇంకా అప్పుడు నేను పైకి వచ్చేసాను అనమాట. నేను ఒక్కదాన్నే కదా, ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇంకా పైకే వచ్చేసాను. ఎలా ఉంది కామెంట్ చేయండి మా హౌస్. ఇది ఎండలకాలం కదా, బయట పడుకున్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఫ్యాను. ఇంకా ఆల్రెడీ ఇది ఉంది కదా, ఇప్పుడు సమ్మర్ అవసరం లేదని పక్కన పెట్టేశాను. రైస్ అయితే అవుతుంది క్యారీకి.
ఫ్రై అయిపోయింది అప్పుడు 5 మినిట్స్లో. ఇంకా 5 మినిట్స్ అయితే బాగా మగ్గిపోతుంది. కొబ్బరి పొడి వేసేసుకోవడమే ఇంకా అంతే. బట్టలు అయితే ఇలా సర్దేసుకున్నా. ఇలా నీట్గా టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ అన్నీ ఇలా సర్దేసుకున్నాను అన్నమాట. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండ రాదు అసలుకి, కూల్గా ఉంటుంది ప్లేస్, ఫుల్ కూల్. నేను పప్పాయికాయలు తెచ్చుకొని తింటా అని చెప్పినా కదా, అగో ఆ బండిలో పప్పాయికాయలు కనిపిస్తున్నాయి చూడండి. మా ఇంటి ఎదురుగానే అమ్ముతారనమాట పప్పాయికాయలు. చాలా ఇష్టం అండి నాకు. కానీ మొన్న ఏమైందంటే డైలీ తినేసరికి అమ్మ వచ్చినప్పుడు ఇంకా ఎట్లా ఉంటాయి, అందుకని ఆపేసిన తినుకోకుండా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పొడి వేసేసుకోవాలన్నమాట. సింపుల్. ఇది రెడీమేడ్ కొబ్బరి